కుమ్మర్ల అభివృద్ధి సంక్షేమ సమితి వారి ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా కవయిత్రి శ్రీ 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 ఆత్మకూరి మొల్లమాంబ జయంత్యుత్సవాలు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ నందు నిర్వహిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం తిరుపతి జిల్లాలోనూ కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో కూడా అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత అద్భుతమైనటువంటి ఒక సందర్భం అది మన తెలుగు మహిళా కవయిత్రి శ్రీ 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 ఆత్మకూరి మొల్లమాంబ గారి జయంతి ఉత్సవాలు రేపు అనగా మార్చి 13వ తారీఖున ప్రతి సంవత్సరము గవర్నమెంట్ వారు నిర్వహించడానికి పలు సంవత్సరాల నుంచి వేచాము. ఈ సందర్భాన్ని మన ప్రభుత్వం వారు నిర్వహించడానికి చాలా సంవత్సరాల నుంచి కష్టపడిన ఫలితమే ఈ మొల్లమాంబ గారి జయంతి. కవులలో మహోన్నతులు చాలామంది ఉన్నారు. దాదాపుగా వారి పేర్లు కూడా మాకు అంత తెలియదు. అయితే కవయిత్రి అని ఎందుకంటున్నామంటే మన తెలుగు జాతి గర్వించదగ్గ మొట్టమొదటి మహిళా కవయిత్రి అయినటువంటి మొల్లమాంబకి ఇన్ని సంవత్సరాలకు గాను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వారిచే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ మొల్లమాంబ జయంతిని నిర్వహించాలని జీవో రావడం చాలా సంతోషంగా ఉంది. దానికి మన కుమ్మర కుల ముద్దుబిడ్డ అయినటువంటి కుల సంఘాల అన్ని ఏకమై చేసినటువంటి కృషిని